మీ సమకాలీకుడు మీతో ఒకప్పుడు కలిసి తిరిగిన వాళ్ళు అతను సీఎం అయ్యాడని ఓర్చుకోలేక మీరందరూ కత్తిగట్టి ఓర్చుకోవడం ఏముంది ఇప్పుడు ఆయన అదృష్టవంతుడు, ఆయన సీఎం అయ్యారు, బ్రహ్మాండంగా పని చేసుకోవచ్చు. నేను అసెంబ్లీలోనే అడిగా, నువ్వు అనుకున్న గోల్ కొట్టావు, ఉల్లాసంగా పని చేసుకో, సంతోషంగా ఉండు. ఈ ఫ్రస్ట్రేషన్ ఏంది స్వామి, నువ్వు అరుపులేంది పెడబొబ్బలేంది, నువ్వు అధికారంలో ఉన్నావు, ఈ అరుపులు పెడబొబ్బలు బాగాలేదని కూడా చెప్పాను ఆయనకి. ఇంకా అంతకంటే ఏం చెప్పమంటారు నన్ను? ఆయన పని చేసి దివ్యంగా 420 హామీలు ప్రజలకు ఇచ్చిన వాటిని అమలు చేయమనండి. 6 గ్యారంటీల్లో ఒకటి అమలు అవ్వలేదు, అమలు చేయమనండి. ఫ్రీ బస్సు ప్రజలకు పెట్టారు, వీళ్ళేమో గాలి మోటార్లో తిరుగుతున్నారు, గాలి మాటలు చెప్తున్నారు, అవి బంద్ చేయమనండి. కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయడం, బీఆర్ఎస్ని నిందించడం మానుకొని నిజంగా ఏమైనా పని చేయగలిగితే చేయండి. అంటే ఓకే, సీఎం గారు రేవంత్ రెడ్డి ఎట్లా పని చేయాలో మీరు చెప్తున్నారు, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీరు ఎట్లా పని చేయాలో కూడా చేయాలి కదా. మీరు అసెంబ్లీకి రారు, ఆయన అడుగుతున్నాడు రండి మాకు మీ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి మాకు చెప్పండి అంటున్నారు, సలహాలు ఇవ్వమంటున్నాడు. ఏమీ చేయకుండా ఇంత ఆక్రోశం, మరి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ నడిపిస్తుంది ఆయనే కదా. రెండోది రజనీ గారు, నేను సీరియస్ నోట్ నేను అడుగుతాను, ఏం జరుగుతుంది అసెంబ్లీలో? జర్నలిస్టుల గుడ్డలు ఊడదీసి కొడతా, తోడుకలు తీస్తా, ఫుల్ బాటిలు హాఫ్ బాటిలు, ఇది ముఖ్యమంత్రి గారి నోటి నుండి వచ్చే సుభాషితాలు. ఈ దరిద్రం వినడానికి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలా? ఈ భాషణలు, ఈ దూషణలు, ఈ దుర్భాష, ఈ బజారు భాష, ఈ లేఖి భాష వినడానికి కేసీఆర్ గారు రావాలా? గతంలో ఎన్టీ రామారావు గారు, జయలలిత గారు, కరుణానిధి గారు వాళ్ళు కూడా అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. ఎందుకంటే ఇట్లాంటి అంగుష్ట మాత్రులు ముఖ్యమంత్రులుగా ఉంటే డెఫినెట్గా అది ఆ సభకు కూడా మంచిది కాదు, ఆ పదవికి కూడా మంచిది కాదు. అందుకే నేననేది ఏమంటే అల్టిమేట్గా వీళ్ళ భాష మారి, వీళ్ళ వ్యవహారం మారి, కొద్దిగా గౌరవించడం ఇతరులని అని ఒక సంస్కృతి వస్తే డెఫినెట్గా కేసీఆర్ గారు వచ్చేటప్పుడు వస్తారు, చేస్తారు. ఎందుకు ఎల్లుండి కేసీఆర్ గారు వస్తున్నారు కదా, వచ్చినప్పుడు ఈ బజారు భాష వినడానికి రమ్మంటారు, ఏం వినడానికి రమ్మంటారు? అక్కడ ఓ ముఖ్యమంత్రి పట్టుకొని ఫుల్ బాటిల్ హాఫ్ బాటిల్ అని మాట్లాడే థర్డ్ రేట్ సీఎం ఆయన ఏమనాలి? ఇంకంతకంటే ఏమనాలి నేను? ఇట్లా మాట్లాడతాడు ఎవడన్నా సీఎం ప్రపంచంలో? ఇంత లేకి భాష, ఇంత చిల్లర మాటలు, బట్టలు కూడా తీసుకొడతానని మాట్లాడతారండి, అది పార్లమెంటరీ లాంగ్వేజా? దానికి కూడా స్పీకర్ గారు ఏమనరు. అంటే నేనేమంటానంటే ఇట్లాంటి సభకి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కేసీఆర్ గారు రానేకూడదు. ఓకే.